ఈరోజు పెసలతోటి చారు పెట్టుకుందాం. ఎలాగూ సమ్మర్ కాబట్టి బాడీకి చలవ చేస్తుంది. అమ్మమ్మల కాలం అటువంటిది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. పావు కేజీ పెసలు తీసుకున్నాము. శుభ్రంగా క్లీన్ చేసి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఫ్రై చేసినప్పుడే లైట్గా కలర్ మారుతుంది, మనకు అర్థమైపోతుంది. అప్పుడు వీటిని కింద దించేసి కొద్దిగా చల్లారి పెట్టుకున్న తర్వాత శనగకాయలు ఉందనుకో పప్పు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది లేదని ఇలా చాట్లో వేసి చిన్న పత్రం ఒకటి తీసుకుని పప్పు చేస్తాం. ఇంకా దీంట్లో పొట్టంతా చెరిగేసుకుని ఒక్కసారి వాష్ చేసుకుంటే చాలు. మనం ఆల్రెడీ పప్పుచారు కోసం ఎసరు పెట్టాం. అది బాగా మరుగుతూ ఉంది. ఈ ఎసట్లో ఈ పప్పు వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. కందిపప్పు శనగపప్పులో కాకుండా పెసరపప్పు చాలా ఈజీగా ఉడికిపోతుంది. బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటాం. ఇంకేమీ వేయక్కర్లొద్దు. అవి వేసుకుని ఒక్క 10 నిమిషాలు బాగా మరిగించి పసుపు ఉప్పు కారం వేసుకోవాలి. తర్వాత పప్పుచారుకి తగిన నీళ్లు వేసుకుని ఒక్క 10 నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవడం. మూగుడు పెట్టేసుకుని పొయ్యి మీద తగినంత నెయ్యి వేసుకుని వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసుకుని మంచి సువాసన వచ్చేదాకా ఫ్రై చేసుకుని తాలింపు పెట్టుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందని. మంచి గుమగుమలు ఆడిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ విజిట్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.